ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజం, దట్ ఈస్ నెస్సీరియా. నెస్సీరియా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అయితే నార్మల్గా గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్, దట్ ఈస్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ కోకై అండ్ బ్యాసిల్లై. ఈ కోకై ఆర్ డిప్లో కోకై అండ్ బ్యాసిల్లై వచ్చేసరికి 3 టైప్స్ ఉంటాయి. అది కోకో బ్యాసిల్లై అవ్వచ్చు, కోకో బ్యాసిల్లై ఆర్ బ్యాసిల్లరీ రాడ్స్ ఆర్ కర్వ్డ్ రాడ్స్. అయితే ఇప్పుడు మన టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది డిప్లోకోకే. డిప్లోకోకే అనేది ఆల్ ఆర్ డిప్లోకోకే అనేది ఆల్ ఆర్ ఏరోబిక్, ఆల్ ఆర్ ఏరోబిక్ అండ్ ఆల్ ఆర్ అంటే బేస్డ్ ఆన్ మాల్టోస్ ఫర్మెంటేషన్ స్టేటస్. మాల్టోస్ ఫర్మెంటేషన్ స్టేటస్ 2 types లెక్క డివైడ్ అయి ఉంటాయి. దోస్ విచ్ మాల్టోస్ ఫర్మెంట్, దోస్ విచ్ డో నాట్ మాల్టోస్ ఫర్మెంట్. మాల్టోస్ ఫర్మెంట్ చేసేది నిస్సేరియా మెనింగోకోకై. Those which do not ferment the maltose are Neisseria, gonorrhea, and Moraxella. Okay, these three are gram-negative diplococci organisms. Both are aerobic based on maltose fermentation status. They are divided into 2 groups. That is fermenting maltose, that is meningococci, and not fermenting the maltose, that is gonorrhea and Moraxella. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ద నిస్సేరియా స్పీషీస్ ఇవి రెండు, నిస్సేరియా మెనింగోకోకై, నిస్సేరియా గొనోరియా. అయితే ఫస్ట్ డిప్లోకోకై గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. దాంట్లో ఆల్ ఆర్ ఏరోబిక్ తర్వాత ఆల్ ఆర్ గ్లూకోజ్ ఫర్మెంటర్స్. ఆల్ ఆర్ ఏరోబిక్, ఆల్ ఆర్ గ్లూకోజ్ ఫర్మెంటర్స్. నౌ కమింగ్ టు బేస్డ్ ఆన్ మాల్టోస్ ఫర్మెంటేషన్ స్టేటస్ 2 types లో డివైడ్ ఉంటాయి. నిస్సేరియా గనేరియా అండ్ నిస్సేరియా మెనింజైటిడిస్. నిస్సేరియా మెనింజైటిడిస్ ఈస్ maltose fermenting and glucose fermenting. Neisseria gonorrhea is maltose non-fermenter and glucose fermenter. Okay, so these are the difference. Now coming to ఇది గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజం కదా. గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజం కాబట్టి మనకి ఎండోటాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎండోటాక్సిన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది? ఫ్రమ్ ద అవుటర్ సెల్ మెంబ్రేన్. అవుటర్ సెల్ మెంబ్రేన్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ that is called as lipo-oligosaccharide. ఇది చాలా ఇంపార్టెంట్. lipo-oligosaccharide is the gram negative endotoxin, that is lipo-oligosaccharide. LOS అంటారు, lipo-oligosaccharide. ఓకే, అండ్ నిస్సేరియా స్పీసీస్ ఎక్కడ గ్రో అవుతుంది? దట్ ఈస్ సెలెక్టివ్ మీడియం, దట్ ఈస్ థేయర్ మార్టిన్ మీడియం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రాసాం. థేయర్ మార్టిన్ మీడియంలో ఏమేమి ఉంటాయి? 1 2 3 4 కాంపోనెంట్స్ ఉంటాయి. VTCN. V ఫర్ vancomycin, T ఫర్ trimethoprim, C ఫర్ colistin, and N ఫర్ nystatin. vancomycin ఏం చేస్తుందంటే గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. ట్రైమిథోప్రిమ్ అండ్ కోలిస్టిన్ ఏం చేస్తాయంటే ఇట్ ఇన్హిబిట్స్ ద గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్ ఎక్సెప్ట్ నిస్సేరియా స్పీసీస్. అండ్ నిస్టాటిన్ ఏం చేస్తాడంటే ఇట్ ఇన్హిబిట్స్ ద ఫంగై. సో మనకి ఫైనల్గా ఈ మీడియంలో సెలెక్టివ్గా మనకి మిగిలేదండి నిస్సేరియా స్పీసీస్ మాత్రం మిగులుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద మీడియం. థేయర్ మార్టిన్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు నిస్సేరియా స్పీసీస్ గురించి ఇంకో పాయింట్. నిస్సేరియా స్పీసీస్ ఆర్ ఏరోబిక్ అని చెప్పినాం, ఏరోబిక్, అండ్ దే ఆర్ ఫ్యాకల్టేటివ్ ఇంట్రాసెల్యులర్. ఇంట్రాసెల్యులర్ అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ విచ్ సెల్? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ న్యూట్రోఫిల్. లోపల మనకి మెనింగోకోకై కానీ గోనోకోకై కానీ ఉంటుంది. ఇట్ ఇన్ ద న్యూట్రోఫిల్స్ దాంట్లో మనకు ఉంటుంది. అండ్ కమింగ్ టు వన్ స్పెషల్ థింగ్, యాజ్ ఎ గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్ ఇట్ ప్రొడ్యూసెస్ బోత్ lipo-oligosaccharide, that is endotoxin, which is present in the cell wall. lipopolysaccharide సెల్ వాల్లో అది ఉంటుంది. అండ్ నిస్సేరియా స్పీసీస్ ఏదైతే ఉంటుందో it will also produce IgA protease. ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకు నార్మల్గా రిఫ్లెక్స్గా ఎప్పుడైతే మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుందో మన బాడీ అనేది IgA అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో IgA ప్రోటీన్స్ దీని మీద పెట్టడం వల్ల IgA విల్ బికమ్ డిస్మాంటిల్. సో ఇట్ ప్రివెంట్స్ IgA అంటే IgA ప్రోటీయేజ్ ఏం చేస్తుంది అంటే IgA
will not adhere or will not inhibit the, sorry, so Neisseria species will adhere, will adhere and colonize the mucosal membrane. సో నార్మల్గా ఐజీఏ ఉంటే అదర్ స్పీసీస్ని అడహరింగ్ టు ద మ్యూకోసల్ మెంబ్రెన్ కొలనైజింగ్ ఇన్ ద మ్యూకస్ మెంబ్రెన్ అనేది జరగదు. ఇప్పుడు ఐజీఏ ప్రోటీస్ విచ్ విల్ ఇన్హిబిట్ ద ఐజీఏ ప్రొడ్యూస్డ్ బై ద హోస్ట్ దేర్ బై ఇన్హిబిటింగ్ అడెషన్ అండ్ కొలనైజేషన్. ఇప్పుడు నిస్సేరియా ఏం చేస్తుంది, అడహరెన్ ఐజీఏ ప్రోటీస్ ప్రొడ్యూస్ చేసేది ఐజీఏని ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి అడహరింగ్ అండ్ కొలనైజింగ్ ద మ్యూకోసల్ మెంబ్రెన్ అనేది పాజిటివ్ అవుతుంది. సో లైపో ఆలిగోసాకరైడ్ విచ్ ఇస్ ఎండోటాక్సిన్ ఐజీఏ ప్రోటీయేజ్, ఇట్ ఈస్ facultative intracellular and it is present in this type of medium, the Ayer Martin selective type of medium, and it is both glucose fermenters, but it is based on maltose fermenting status 2 Tesla division. And now coming to the capsule దగ్గర చూస్తే నిస్సేరియా స్పీసీస్లో ఇప్పుడు మనకి నిస్సేరియా మెనింగోకోకై, నిస్సేరియా గొనేరియా ఉంది. నిస్సేరియా మెనింగోకోకై, నిస్సేరియా గొనేరియా. నిస్సేరియా మెనింగోకోకై హ్యావ్ క్యాప్సూల్. ఓకే, క్యాప్సూల్ దీనికి ఉంది, దీనికి క్యాప్సూల్ లేదు. నిస్సేరియా గొనేరియా డస్ నాట్ హ్యావ్ క్యాప్సూల్. క్యాప్సూల్ ఏంటిది, పాలీసాకరైడ్ క్యాప్సూల్ ఉంది. సో ప్రజెన్స్ ఆఫ్ ద క్యాప్సూల్ ఫర్ ద నిస్సేరియా మెనింగోకోకై స్పీసీస్ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ వ్యాక్సిన్ టైప్ బి వ్యాక్సిన్ అంటారు. టైప్ బి వ్యాక్సిన్ క్రియేషన్ కోసం ఈ క్యాప్సూల్ అనేది యూజ్ చేస్తారు. ఫర్ నిస్సేరియా మెనింగోకోకై వీ హ్యావ్ ద వ్యాక్సిన్ ఫర్ హై రిస్క్ ఇండివిజువల్స్. హూ ఆర్ హై రిస్క్ ఇండివిజువల్స్? హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే క్లోజ్ కాంటాక్ట్స్ అన్నట్టు. క్లోజ్ కాంటాక్ట్స్, హూ ఆర్ క్లోజ్ కాంటాక్ట్స్ టు ద హై రిస్క్ ఇండివిజువల్స్ ఫర్ ద నిస్సేరియా మెనింజైటిస్. అయ్యే హై ఇండివిజువల్స్ ఏదైతే ఆర్మీ పీపుల్ అండ్ కాలేజ్ డామ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ మోస్ట్ కామన్లీ క్లూ గివెన్ ఇన్ ద క్వశ్చన్స్. ఓకే, దీస్ ఆర్ ద పేషెంట్స్ హూ నీడ్ ప్రొఫైలాక్సిస్ అండ్ దీస్ ఆర్ ద పేషెంట్స్ హూ నీడ్ వ్యాక్సినేషన్స్. ఓకే, నౌ కమింగ్ టు నిస్సేరియా గొనేరియాకి ఇప్పుడు మనకి వ్యాక్సిన్ అనేది లేదు, క్యాప్సూల్ అనేది లేదు. సో ట్రాన్స్మిషన్ ఎట్లయితే ఇక్కడ ట్రాన్స్మిషన్ ఫర్ ద క్లోజ్ కాంటాక్ట్స్. ఫర్ ద నిస్సేరియా గొనేరియా ద ట్రాన్స్మిషన్ ఈస్ బై సెక్షువల్ కాంటాక్ట్ అండ్ పెరినేటల్. అట్లా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. నౌ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నిస్సేరియా మెనింగోకోకై ఫాలోడ్ బై నిస్సేరియా గొనేరియా. నిస్సేరియా మెనింగోకోకై వచ్చేసరికి దీనికి మనకి క్యాప్సూల్ ఉంది. గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజం విచ్ ఈజ్ మాల్టోస్ ఫర్మెంటర్ అండ్ గ్లూకోజ్ ఫర్మెంటర్. లైపో ఆలిగోసాకరైడ్ ఉంది. ఈ వరకు మనకి దిస్ పాయింట్ షుడ్ బి నోటెడ్. అయితే నిస్సేరియా మెనింగోకోకై వచ్చేసరికి విచ్ ఇస్ గ్రామ్ నెగిటివ్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్. ట్రాన్స్మిషన్ అనేది ఎట్లయితుంది, ట్రాన్స్మిషన్ ఇస్ త్రూ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, కానీ ట్రాన్స్మిషన్ ఇస్ త్రూ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అండ్ ఓరల్ సెక్రీషన్స్. రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అండ్ ఓరల్ సెక్రీషన్స్ ఆర్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నిస్సేరియా మెనింజైటిస్. దీంట్లో మనకి 3 types ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఒకటి లెగ్స్, ఇంకోటి అడ్రినల్ గ్లాండ్స్, ఇంకోటి మెనింజెస్. ఓకే, ఫస్ట్ వీ విల్ గో త్రూ లెగ్స్, నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్స్ అండ్ ఫైనల్లీ మెనింజైటిస్. ఫస్ట్ లెగ్స్ దగ్గర ఏంటిదంటే, ఇఫ్ దిస్ ఈస్ ద లెగ్ వీ విల్ గెట్ పిటేకి, పర్ప్యూరా అండ్ గ్యాంగ్రీన్. పిటేకి, పర్ప్యూరా అండ్ గ్యాంగ్రీన్ 3 types ఉంటాయి. నౌ కమింగ్ టు అడ్రినల్ గ్లాండ్ దగ్గరకు వచ్చేసరికి అక్యూట్ హెమోరేజిక్ బైలేటరల్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ హౌస్ ఫ్రీడ్రిచ్ సిండ్రోమ్. బైలేటరల్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటే మనకి మొత్తానికి కార్టిసాల్ మొత్తం తక్కువైపోతుంది, ఆల్డోస్టిరాన్ మొత్తం తక్కువైపోతుంది. ఓకే, సో కార్టిసాల్ మొత్తం తక్కువైపోవడం వల్ల గ్లూకోజ్ తక్కువైపోతుంది, డిక్రీస్ సోడియం లెవెల్స్, ఇంక్రీస్ పొటాషియం లెవెల్స్, అండ్ ఇట్ లీడ్స్ టు షాక్. సో అక్యూట్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ లీడింగ్ టు దీస్ ఫీచర్స్, దట్ ఈస్ వాటర్హౌస్ ఫ్రీడ్రిచ్ సిండ్రోమ్. And it also causes
abdominal pain, nausea, vomiting, altered mental status and shock. Abdominal pain, nausea, vomiting, altered mental status, shock, కార్టిజాల్ లెవెల్స్ తక్కువైపోయినాయి, ఆల్డోస్టెరాన్ లెవెల్స్ తక్కువైపోయినాయి, గ్లూకోజ్ సోడియం లెవెల్స్ కూడా అన్ని తక్కువైపోయినాయి, పొటాషియం లెవెల్స్ మాత్రమే ఎలివేటెడ్, అండ్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు షాక్ అండ్ డెత్. దిస్ ఈస్ అ వాటర్ హౌస్ ఫెడరీ సిండ్రోమ్ విచ్ ఇస్ డ్యూ టు అక్యూట్ అడ్రినల్ హీమరేజ్ విత్ బైలేటరల్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ. నా మెనింజైటిస్ గురించి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మెనింజైటిస్ ఈస్ కాస్డ్ బై ఎండోటాక్సిన్. ఎండోటాక్సిన్ అంటే లైపో ఆలిగోసాకరైడ్ నుంచి వస్తుంది. లైపో ఆలిగోసాకరైడ్ అనేది మనకి టోల్ లైక్ రిసెప్టర్స్కి స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇట్ విల్ ప్రొడ్యూస్ IL-1, IL-6 అండ్ TNF ఆల్ఫా. IL-1, IL-6 అండ్ TNF ఆల్ఫా. ఇది ఫస్ట్ పాయింట్. ఇది సెకండ్ పాయింట్. టోల్ లైక్ రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇది. నౌ నెక్స్ట్ రూట్. నార్మల్గా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కానీ ఓరల్ సెక్రేషన్స్ వల్ల కానీ వస్తుంది. వచ్చిన తర్వాత ఫారింగ్స్, బ్లడ్, choroid plexus and meninges. This is the route from where it reaches from the respiratory secretions to the meninges. ఇది important, second point. Next, how we diagnosis of Neisseria meningitidis. Neisseria meningitidis ఎట్లా చేస్తాం? CSF, PCR and culture. CSF, PCR and culture చేస్తే we can know about the Neisseria meningitidis and diagnosis అనేది we can చేయొచ్చు. Neisseria meningitis, PCR and culture. Okay. Now coming to what is the treatment? ట్రీట్మెంట్ వచ్చేసరికి వీ హ్యావ్ బోత్. ఇక్కడ ఆర్మీ పేషెంట్స్ కానీ కాలేజ్ డామ్స్ కానీ దీస్ ఆర్ ఫర్ ద ప్రొఫైలాక్సిస్కి ఏంటిదంటే రిఫాంపిన్. రిఫాంపిన్ ఈజ్ ఏ DNA డిపెండెంట్ RNA పాలిమరేజ్ ఇన్హిబిటర్. అది మనకి రిఫాంపిన్ అనేది వీ కెన్ సీ ఇట్ ఈస్ ఎ సైటోక్రోమ్ P450 ఇండ్యూసర్ విచ్ ఇస్ ఆల్సో యూజ్డ్ ఇన్ మైకోబాక్టీరియల్ TB. ఇది రిఫాంపిన్ ఒకటి. సెకండ్ వన్ ఈస్ సెఫ్ట్రయాక్సోన్. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసరికి సెఫ్ట్రయాక్సోన్ is a treatment option for the both Neisseria gonorrhea and Neisseria meningitidis. Okay, చాలా ఇంపార్టెంట్. Ceftriaxone is used normally. This is third generation cephalosporin. It is used due to serious gram negative infections such as meningitis కానీ బ్యాక్టీరియా కానీ అట్లా ఏమైనా వస్తే we can use ceftriaxone. Okay, now coming to ఇంకొక అప్లైడ్ పాయింట్ ఏంటిదంటే if reinfection of Neisseria gonorrhea. We will discuss it in gonorrhea topic. Okay, so this is the treatment option and prophylaxis. Rifampin, ceftriaxone, and ceftriaxone is a treatment option. CSF, PCR and culture for the diagnosis, and this is the mode by which it reaches to the meningitis, and this is the manifestation. Legs దగ్గర పిటెకి పర్ప్యూరా and gangrene, bilateral adrenal insufficiency and meningitis caused by lipo-oligosaccharide. Okay, so these are the features of Neisseria meningitidis. Now coming to Neisseria gonorrhea. Neisseria gonorrhea దగ్గర ఫస్ట్ మన టాపిక్ ఏంటిదంటే ఇక్కడ పాలిసాకరైడ్ క్యాప్సూల్ ఈజ్ యాబ్సెంట్ అండ్ ఇక్కడ దేర్ ఈస్ మాల్టోస్ ఫర్మెంటేషన్ జరగదు అండ్ ఇక్కడ క్యాప్సూల్ లేదు కాబట్టి వ్యాక్సిన్ అనేది లేదు. ఓకే, నౌ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్మిషన్ రూట్ ఏంటిదంటే ఫ్రమ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కానీ ఆర్ పెరినేటల్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ద మదర్ టు చైల్డ్. ఓకే, సో వాట్ ఆర్ ద మేనిఫెస్టేషన్స్ వచ్చేసరికి 3 మేనిఫెస్టేషన్స్ ఉంటాయి సేమ్. ఏంటిది? ఫస్ట్ వన్ ఐస్, నెక్స్ట్ జెనిటల్స్, నెక్స్ట్ జాయింట్స్. ఓకే, జెనిటల్స్ అనేది కొంచెం పెద్ద టాపిక్. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఐస్ అండ్ జాయింట్స్. ఐస్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ కాజెస్ ఆఫ్టర్ బర్త్ డే 0 అక్కడ నుంచి 4 to 5 days 2 to 5 days ఆఫ్టర్ బర్త్ అంటే 1 week అనుకుంటే 1 week తర్వాత వచ్చే నియోనేటల్ కంజక్టివైటిస్. దిస్ టైమ్ లైన్ ఇస్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్రమ్ 2 weeks to 5 weeks తర్వాత వచ్చే neonatal conjunctivitis is caused by chlamydia. Okay, chlamydia trachomatis. I will write here.
Chlamydia trachomatis causes of D2K reverse. Chlamydia trachomatis D2K reverse ఏం చేస్తాయంటే ఆఫ్టర్ 1 to 2 weeks 1 to 2 weeks ఆఫ్టర్ ద బర్త్, ఇది విత్ ఇన్ 1 week 1 to 2 weeks ఆఫ్టర్ బర్త్ neonatal conjunctivitis is caused by Chlamydia trachomatis. Within 1 week 2 to 5 days after the birth neonatal conjunctivitis is caused by Neisseria gonorrhea. Okay, now coming to uh, joints అక్కడికి వచ్చేసరికి this causes septic arthritis. Okay, septic arthritis causes not reactive arthritis. This is most important to remember. Septic arthritis ఎట్లా cause చేస్తుంది? Septic arthritis అంటే జాయింట్స్ వరకు వెళ్ళిందంటే ఇట్ ఈస్ డ్యూ టు బ్యాక్టీరియమియా వల్ల అవుతుంది. సెప్టిక్ ఆర్థరైటిస్ ఇస్ లీడ్ టు జాయింట్స్ పెయిన్ ఇన్ ద జాయింట్స్ అండ్ ఇక్కడ ఏ జాయింట్స్, రిస్ట్ జాయింట్, యాంకిల్ జాయింట్ అండ్ నీ జాయింట్, అండ్ దిస్ ఇస్ ఆలిగో, ఓకే, సింగిల్ ఆలిగో ఆర్టిక్యులర్, అండ్ ఇక్కడ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ డర్మటైటిస్ అండ్ టీనోసైనోవైటిస్. టీనోసైనోవైటిస్ అండ్ ఆలిగో arthritis causes gonorrhea, septic arthritis, neonatal conjunctivitis 2 to 5 days after the birth. And ఇప్పుడు now coming to genitals కి సంబంధించి ఏంటంటే this causes different 1, 2 and 3. First, gonorrhea, pelvic inflammatory disease and Fitz-Hugh-Curtis syndrome. Okay, we will discuss one by one. First, gonorrhea. Neisseria gonorrhea causes gonorrhea. Gonorrhea అంటే ఇట్ ఈస్ అన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఇక్కడ క్రీమీ పూరులెంట్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. అయితే వాట్ ఆర్ ద ఫీచర్స్? ఇట్ కాజెస్ సిపియు అండ్ ఏపిఈ. సి ఫర్ సర్విక్స్ ఐటిస్, పి ఫర్ ప్రోస్టేట్ ఐటిస్, యు ఫర్ యురెత్రా ఐటిస్, ఏ ఫర్ ఆర్థరైటిస్, పి ఫర్ ప్రోస్టేటైటిస్ అయిపోయింది, పిఐడి pelvic inflammatory disease, and E for epididymis, pelvic inflammatory disease, arthritis, cervicitis, prostatitis and urethritis. These are the features caused by Neisseria gonorrhea. అయితే Neisseria gonorrhea డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారు? ఓకే, ఇందాక మనం నార్మల్గా Neisseria meningitis PCR అండ్ కల్చర్ అనేది ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ Neisseria meningitis. ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ Neisseria gonorrhea ఈజ్ బై న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్, NAT. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. సేమ్ ప్రొఫైలాక్సిస్ ఇక్కడ కూడా ట్రీట్మెంట్ ఆఫ్ Neisseria gonorrhea వచ్చేసరికి ప్రొఫైలాక్సిస్ అండ్ ట్రీట్మెంట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ సెఫ్ట్రయాక్సోన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద చాయిస్. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఏంటిదంటే నెక్స్ట్ ప్రొఫైలాక్సిస్ వచ్చేసరికి సెక్షువల్ కాంటాక్ట్ వల్ల వస్తుంది కాబట్టి యూజింగ్ కాండమ్స్. ఓకే, యూజింగ్ కాండమ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇట్ డిక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అండ్ నెక్స్ట్ కంజక్టివైటిస్ అవుతుంది కాబట్టి ఐ కంజక్టివైటిస్ని ప్రివెంట్ చేయడానికి ఎరిథ్రోమైసిన్ ఆయింట్మెంట్ విల్ ప్రివెంట్ ద neonatal conjunctivitis. ఎరిథ్రోమైసిన్ ఆయింట్మెంట్, కాండమ్స్ ఫర్ ద ప్రొఫైలాక్సిస్ అండ్ సెఫ్ట్రయాక్సోన్ వచ్చేసరికి ఫర్ ద ట్రీట్మెంట్. ఇఫ్ సెకండ్ ఆప్షన్, ఒకవేళ ఇఫ్ Neisseria gonorrhea ప్లస్ Chlamydia trachomatis D2K serovirus ఉన్నదని మనకు సస్పిషన్ ఉందంటే దెన్ వీ హ్యావ్ టు గివ్ సెఫ్ట్రయాక్సోన్ ప్లస్ doxycycline. Ceftriaxone plus doxycycline is added when it is associated with Chlamydia trachomatis D2K serovirus. Okay, now coming to gonorrhea అయిపోయింది. gonorrhea అయిపోయిన తర్వాత pelvic inflammatory disease. నార్మల్గా if this is uterus, this is fallopian tube, this is ovary and all this is peritoneum. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేది ఎండోమెట్రియం. సో ఎండోమెట్రియం, దిస్ ఈస్ fallopian tube, దిస్ ఈస్ ఓవరీ. అయితే ఇక్కడ మనకి అసెండింగ్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అసెండింగ్ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇన్ ద ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్. పెల్విస్ అంటే అడినెక్సా, పెల్విక్ అడినెక్సా ఏంటిది? పెల్విక్ అడినెక్సా, దీస్ ఆర్ ద ఆర్గన్స్ ప్రజెంట్ ఇన్ ద పెల్విస్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అవుతుంది. ఎండోమెట్రియం దగ్గర ఎండోమెట్రైటిస్, fallopian tube దగ్గర ఇట్ విల్ కాజెస్ TSH, దట్ ఈస్ ట్యూబో ఓవేరియన్ మాస్. హెచ్ వచ్చేసరికి సాల్పింజైటిస్, హెచ్ వచ్చేసరికి
hydrosalpinx. Okay, first we are going to discuss about salpingitis. Salpingitis అనేది చాలా ఇంపార్టెంట్. Salpingitis వల్ల it causes four most important problems. First one is ectopic pregnancy. Ectopic pregnancy. Next, infertility. Ectopic pregnancy, infertility, pelvic pain, pelvic pain and adhesions. Okay, adhesions, pelvic pain ఇది. సో దీనివల్ల sometimes, okay, this also may lead to sometimes may also lead to the surrounding peritoneum. ఇది పెరిటోనియం ఏదైతే ఉందో దిస్ ఇస్ పెరిటోనియం. ఈ పెరిటోనియం ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్ జరగచ్చు. పెరిటోనియం ఇన్ఫ్లమేషన్, పెరిటోనియల్ ఇన్ఫ్లమేషన్, సరౌండింగ్ పెరిటోనియల్ ఇన్ఫ్లమేషన్. ఆ పెరిటోనియల్ ఇన్ఫ్లమేషన్ అనేది స్ప్రెడ్ టు లివర్ క్యాప్సూల్. లివర్ క్యాప్సూల్. సో లివర్ క్యాప్సూల్ కూడా ఇట్ విల్ గెట్ ఇన్ఫ్లమేటెడ్ ఆర్ ఇన్ఫెక్షన్ ఆర్ అదెషన్స్. Infection, inflammation or adhesion of the liver capsule. This is called as Fitz-Hugh-Curtis syndrome. Fitz-Hugh-Curtis syndrome or perihepatitis. Perihepatitis అంటారు. This is Fitz-Hugh-Curtis syndrome అని చెప్పేసి అంటారు. సో వాట్ ఆర్ ద కాజెస్? నార్మల్గా Fitz-Hugh-Curtis syndromeకి కాజెస్ ఏంటిదంటే నిస్సేరియా గనేరియా, అక్యూట్ నిస్సేరియా గనేరియా ఆర్ సబ్అక్యూట్ క్లమైడియా ట్రైకోమాటిస్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇది. ఇది సబ్అక్యూట్ ట్రైకోమాటిస్ కూడా ఇఫ్ ఇట్ అండర్గోస్ బ్యాక్టీరియా అయినప్పుడే మనకి ఇది అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ pelvic inflammatory disease caused by Neisseria gonorrhea, pelvic inflammatory disease, Fitz-Hugh-Curtis syndrome and gonorrhea. Okay, this is about Neisseria meningitidis. Okay, so this is about Neisseria species. Thank you for your patience listening.